హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నా పేరు త్రినాథ్. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా వర్క్ చేస్తున్నాను. గైస్, మీ అందరికీ చెప్పాను కదా, డిసెంబర్ మంత్ 7th పే కమిషన్ యొక్క లాస్ట్ మంత్ శాలరీ స్లిప్ మీ అందరికీ చూపిస్తాను అని చెప్పి. సో ఇది వచ్చేసి నా లాస్ట్ మంత్ శాలరీ స్లిప్ డిసెంబర్ 2025 శాలరీ స్లిప్ అన్నమాట. మీరు ఇక్కడ చూడండి, డిసెంబర్ 2025. సో ఈరోజు ఈ వీడియోలో నా లెవెల్ 5, యాక్చువల్గా నేను టెక్నీషియన్ గ్రేడ్ 1గా వర్క్ చేస్తున్నాను రైల్వేలో. సో టెక్నీషియన్ గ్రేడ్ 1 లెవెల్ 5 యొక్క శాలరీ ఎంత ఉంది డిసెంబర్ వరకు, డిసెంబర్ 7th పే కమిషన్, డిసెంబర్ లాస్ట్ మంత్ శాలరీ అనుకోవచ్చు. ఓకే, సో ఇంకా 8th పే కమిషన్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. యాక్చువల్గా 1st జనవరి 2026 నుంచి 8th పే కమిషన్ అనేది స్టార్ట్ అయిపోవాలి. బట్ గవర్నమెంట్ అనేది 18 నెలల టైం ఇచ్చింది కాబట్టి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది ఇంకా ఎవరికి తెలీదు. ఓకే, సో ప్రెసెంట్ అయితే మనం ఈ శాలరీ లాస్ట్ మంత్ 7th పే కమిషన్ లాస్ట్ మంత్ శాలరీ స్లిప్ డీటెయిల్స్ చూద్దాం. లెవెల్ 5. ఓకే, చూడండి గైస్, ముందుగా ఇక్కడ నా నేమ్. ఓకే, సో మీరు చూడొచ్చు నా నేమ్, అలాగే టెక్ 1 టెక్నీషియన్ గ్రేడ్ 1 అన్నమాట. అండ్ అలాగే మెకానికల్. సో స్టేషన్ వచ్చేసి రాయ్పూర్ డివిజన్, రాయ్పూర్ స్టేషన్ అన్నమాట. సో నేను వచ్చేసి డీజిల్ లోకో షెడ్ రాయ్పూర్లో వర్క్ చేస్తూ ఉన్నాను. ఓకే, సో అండ్ అలాగే శాలరీ స్లిప్లో మధ్యలో ఇక్కడ వచ్చేసి మన డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, అలాగే జాయినింగ్ డేట్, ఎప్పుడు జాయిన్ అయ్యామా అనేది ఉంటుంది. నా జాయినింగ్ డేట్ వచ్చేసి 14 మే 2013. ఓకేనా, సో లెవెల్ 5లో నేను గ్రూప్ డీలో జాయిన్ అయ్యాను. సో ప్రమోషన్ ద్వారా టెక్నీషియన్ గ్రేడ్ 3గా, టెక్నీషియన్ గ్రేడ్ 2గా అండ్ అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 1గా 3 ప్రమోషన్స్ అయితే నాకు వచ్చాయన్నమాట ఈ 10 సంవత్సరాల్లో. నేను 2013లో జాయిన్ అయ్యాను, ఇప్పుడు వచ్చేసి 2026 స్టార్ట్ అయిపోయింది. ఓకేనా, సో బేసిక్ పే వచ్చేసి నాది ప్రెజెంట్ 30,100 రూపాయలు. ఇది నా బేసిక్ పే శాలరీ అన్నమాట. ఓకేనా, ఇంట్లో ఇంకా చాలా అలౌన్సెస్ అయితే ఉంటాయి, అదన్నీ ఇప్పుడు మీకు చూపిస్తాను. నెక్స్ట్ అండ్ అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు ప్రాన్ నంబర్ ఉంటుంది. ఓకేనా, సో పర్మనెంట్ అకౌంట్ నెంబర్ అని ఉంటుంది, అండ్ అలాగే ఇక్కడ పాన్ నెంబర్ కూడా ఉంటుంది. ఓకేనా, సో అండ్ అలాగే ఇక్కడ మన బ్యాంక్ డీటెయిల్స్, అలాగే ఫోన్ నెంబర్ కూడా శాలరీ స్లిప్లో ఉంటుంది అన్నమాట. నేను కొన్ని హైడ్ అయితే చేసేసాను, కొన్ని విషయాలు అవి చూపించకూడదు. ఓకేనా, సో ఇది నెక్స్ట్ ఇక్కడ మనం చూడండి గైస్, టోటల్గా శాలరీ వచ్చేసి ఎన్ని రోజులది తయారవుతుంది. సో మంత్లో 30 రోజులు ఉంటాయి, అండ్ అలాగే 31 డేస్ కూడా ఉంటాయి అన్నమాట. సో డిసెంబర్ మంత్ వచ్చేసి 31 డేస్ది కాబట్టి సో ఇక్కడ శాలరీ కూడా మనకి 31 రోజులదే తయారవుతుంది. సో టోటల్గా ఇక్కడ నాకు గ్రాస్ శాలరీ వచ్చేసి డిసెంబర్ నెలలో 58,878 రూపాయలు అయితే తయారయ్యింది. సో మరి 58,878 రూపాయలు టోటల్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే కనుక ఇంత ఎలా తయారైంది డీటెయిల్స్ చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ మీకు డీటెయిల్స్ అనేవి ఉంటాయి. ఓకేనా, ఇంకా మీకు కొంచెం జూమ్ చేస్తాను, క్లియర్గా కనిపిస్తుంది. ఓకేనా, సో చూడండి ఇక్కడ వచ్చేసి ముందుగా బేసిక్ పే వచ్చేసి నాది 30,100 రూపాయలు మీ అందరికీ చూపించాను. అండ్ అలాగే డియర్నెస్ అలౌన్స్ వచ్చేసి 17,458 రూపాయలు డియర్నెస్ అలౌన్స్ అనేది ఇస్తారన్నమాట. ప్రెజెంట్ డియర్నెస్ అలౌన్స్ వచ్చేసి 58% అయితే ఉంది. సో ఈ బేసిక్ పేకి 58% డియర్నెస్ అలౌన్స్ అనేది ఇస్తారు, 17,458. ఓకేనా, సో ఆ తర్వాత హౌస్ రెంట్ అలౌన్స్ అని ఇస్తారు గైస్, ఒక 6,020 రూపాయల హౌస్ రెంట్ అలౌన్స్ అనేది ఇస్తారు. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ అలౌన్స్ అని చెప్పి ఇక్కడ మనకి 2,844 రూపాయల ట్రాన్స్పోర్ట్ అలౌన్స్ అనేది నాకు ఇచ్చారు. ఆ తర్వాత నేను షిఫ్ట్ డ్యూటీస్ చేస్తాను అనమాట. నేను 3 షిఫ్ట్లు చేస్తాను, అందులో నైట్ షిఫ్ట్ కూడా ఉంటుంది. సో నెలకి నైట్ షిఫ్ట్ వచ్చేసి ఒక 8 నుంచి 9 రోజుల నైట్ షిఫ్ట్ అనేది ఉంటుందన్నమాట నెలలో. ఓకేనా, సో ఇక్కడ ఈ నైట్ షిఫ్ట్ డ్యూటీకి ఎక్స్ట్రాగా 2,456 రూపాయలు అయితే మనకి ఇస్తారన్నమాట. ఓకేనా, సో ఇది వచ్చేసి టోటల్గా ఇవన్నీ కలుపుకుంటే కనుక గ్రాస్ శాలరీ వచ్చేసి 58,878 రూపాయలు అయితే నాది తయారైంది. ఇందులోనే కటింగ్లు కూడా ఉంటాయి అన్నమాట. సో ఆ కటింగ్లు ఏంటి అనేది మనం ఇక్కడ చూసుకుందాం. ఓకేనా,
సో ఇవి వచ్చేసి కటింగ్లు గైస్. ఇక్కడ చూస్తున్నారు కదా, వేతన్ రహిత దివాస్. ఏమైనా లీవ్స్ ఉంటే కనుక, అంటే నో పే నో వర్క్ నో పే అనేసి ఉంటుంది ఒకటి, అందులో మనం లీవ్స్ తీసుకుంటే నాకు శాలరీ వద్దు, లీవ్స్ కావాలి అని ఇక్కడ ఏమైనా మనం లీవ్స్ తీసుకుంటే కనుక, ఒకవేళ ఇక్కడ ఆ లీవ్స్ ఎన్ని తీసుకున్నామో ఎంత కట్ అయ్యింది అనేది మనకి ఇక్కడ ఉంటుంది అనమాట. బట్ నేను ఎప్పుడూ అలా తీసుకోలేదు కాబట్టి ఇక్కడ 0 ఉంది. సో టోటల్ కటింగ్లో వచ్చేసి నాది 18,563 రూపాయలు అయితే ఉంది. సో ఈ కటింగ్లు ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం, ఓకేనా. ముందుగా రైల్వే ఎంప్లాయీస్ ఇన్సూరెన్స్ స్కీమ్ అని ఉంటుంది, ఒక 30 రూపాయలు అయితే కట్ అవుతుంది అన్నమాట. సో ఇది వచ్చేసి ఒక రైల్వే ఎంప్లాయీ యొక్క ఇన్సూరెన్స్ అనమాట. జస్ట్ ఒక 30 రూపాయలు కట్ అవుతుంది. ఏదైనా ప్రమాదం జరిగితే కనుక అప్పుడు మనకి అమౌంట్ అనేది ల్యాక్స్ ఆఫ్ అమౌంట్ అనేది ఇస్తారన్నమాట. దీంతోపాటు రైల్వే ఎంప్లాయీస్కి ఇంకొక బెనిఫిట్ కూడా ఉంది, అదేంటంటే ఆర్ఎస్పి, రైల్వే శాలరీ అకౌంట్ అని ఉంటుంది. ఎనీ బ్యాంక్లో మనం అకౌంట్ ఉంటే కనుక అక్కడ 1 crore రూపీస్ యొక్క 1 crore రూపీస్ అనేది మనకి ఇన్సూరెన్స్ ఉంటుంది అన్నమాట. ఇది ఓకే, ఈ విషయం వేరే తర్వాత చెప్తాను. నెక్స్ట్ న్యూ పెన్షన్ స్కీమ్ ఎన్పిఎస్, ఓకే, ఎన్పిఎస్ అన్నమాట. సో ఇది వచ్చేసి ఒక 10% అన్నమాట. అంటే బేసిక్ గ్రాస్ పేకి 10% ఇక్కడ కట్ అవుతుంది. సో 10% వచ్చేసి 4,756 రూపాయలు అయితే నాది కట్ అయింది అన్నమాట. దీంతోపాటు గవర్నమెంట్ ఇప్పుడు ఎంప్లాయ్ వేరే ఎంప్లాయర్ వేరే అన్నమాట. సో ఎంప్లాయర్ యొక్క కటింగ్ కూడా ఉంటుంది, 14% కలుపుతారు. సో టోటల్గా ఇలా నాది ఎవ్రీ మంత్ ఒక 11,000 రూపాయలు అయితే పెన్షన్ అనేది కట్ అవుతుంది అన్నమాట, ఓకేనా. ఎన్పిఎస్ అనేది కట్ అవుతుంది, ఓకే. నెక్స్ట్ ఇది వచ్చేసి సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ కాంగ్రెస్ అని యూనియన్స్ ఉంటాయి గైస్. మజ్దూర్ కాంగ్రెస్, మజ్దూర్ యూనియన్, అఖండ్ రైల్వే అని చెప్పి ఇలా కొన్ని యూనియన్స్ ఉంటాయి. వేరే వేరే జోన్స్లో వేరే వేరే యూనియన్స్ ఉంటాయి, బట్ ఈ నేషనల్ యూనియన్ అన్నమాట ఇది మజ్దూర్ కాంగ్రెస్ అని చెప్పి, ఓకే. ప్రతి ఒక్క ఎంప్లాయర్ ద్వారా ఒక 500 రూపాయలు అనేది కట్ చేసుకుంటారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు ఇదన్నమాట అది, ఓకేనా. సో ఇది ఆ తర్వాత నేను ఇన్సూరెన్స్ చేయించాను 2 ఇన్సూరెన్స్లు నేను జాయిన్ అయినప్పుడు. సో ఆ ఇన్సూరెన్స్ ఒకటి 500 రూపాయలు, ఒకటి 1000 రూపాయలు, 91 రూపాయలు కట్ అవుతుంది. నెక్స్ట్ అర్బన్ బ్యాంక్ సబ్సిడీ, ఇది వచ్చేసి 1000 రూపాయలు కట్ అవుతుంది అనమాట. ఇదేంటంటే గైస్, మనకి చెప్పాను కదా రైల్వే ఎంప్లాయీస్ యొక్క లోన్ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట, ఓకేనా. లోన్ తక్కువ ఇంట్రెస్ట్లో లోన్స్ అనేవి ఇస్తారు. సో నేను ఒక 5 లక్షల రూపాయలు అయితే లోన్ అయితే నేను తీసుకున్నాను అన్నమాట, ఓకేనా. సో ఈ 1000 రూపాయలు ప్రతి నెల కట్ అవుతేనే, మెంబర్షిప్ ఉంటేనే మనకి లోన్స్ ఇస్తారు. ఈ మెంబర్షిప్ లేకపోతే లోన్స్ ఇవ్వరు అన్నమాట, ఓకేనా. సో అందుకే ఈ మెంబర్షిప్ అనేది తీసుకోవాలి. మరి ఈ మెంబర్షిప్ 1000 రూపాయలు కట్ అవుతున్నాయి కదా, ఆ డబ్బులు మనకి ఇస్తారంటే ఇచ్చేస్తారు. రిటైర్మెంట్ టైంలో ఎంత జమ అయితే అంత ఫండ్ ఇంట్రెస్ట్తో కలిపి మనకి ఇచ్చేస్తారు అన్నమాట. ఇది నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఇది నేను లోన్ తీసానని చెప్పాను కదా, చూడండి. ఇది లోన్ నేను టోటల్గా తీసుకున్నాను. ఇంకా 37 కట్ అయిపోయాయి నాకు ఈఎంఐస్, ఇంకా 23 ఈఎంఐస్ అయితే ఉన్నాయన్నమాట. ఒక ఈఎంఐ వచ్చేసి 10,624 రూపాయలు అయితే నేను కట్ చేస్తూ ఉన్నాను. ఇది సో ఇలా టోటల్గా కటింగ్లు 18,563 రూపాయలు. సో నా గ్రాస్ పే వచ్చేసి 58,878 రూపాయలు. కటింగ్లు వచ్చేసి ఇక్కడ 18,563 రూపాయలు. సో కటింగ్లు తీసేగా నాకు నెట్ శాలరీ చూస్తున్నారు కదా, నెట్ శాలరీ వచ్చేసి 40,315 రూపాయలు అయితే డిసెంబర్ నెల శాలరీ నాకు పడింది అకౌంట్లో. రైల్వేలో ఏంటంటే శాలరీ వచ్చేసి 29కి అంటే 2 days బిఫోరే వచ్చేస్తుంది. ఐ మీన్ కొన్ని బ్యాంక్స్ ఏంటంటే 2 days బిఫోర్నే ఇచ్చేస్తాయి అన్నమాట శాలరీ అనేది, ఓకేనా. సో ఇది సో ఇలా నాకు నెట్ శాలరీ వచ్చేసి 40,315 రూపాయలు అయితే నాకు వచ్చింది. ఒకవేళ ఈ లోన్ లేకపోయి ఉంటే కనుక నేను తీసుకున్న ఈ లోన్ లేకపోయి ఉంటే కనుక ఇందులో ఈ 10,000 అనేవి ప్లస్ చేసేయండి. సో నా నెట్ శాలరీ అప్పుడు ఎంత అవుతుంది, 50,000 రూపాయలు అయితే నా నెట్ శాలరీ అవుతుంది అన్నమాట. సో ఇది గైస్ డిసెంబర్ మంత్ 7th పే కమిషన్ యొక్క లాస్ట్ మంత్ శాలరీ స్లిప్. ఇప్పుడు చూడాలి 8th పే కమిషన్ మనకి తగులుతుంది కదా, రైల్వే ఎంప్లాయీస్కి 8th పే కమిషన్ అనేది తగులుతుంది. ఎంత శాలరీ పెరుగుతుంది, ఎంత ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది ఎంత పడుతుంది, 1.9 ఇస్తారా, 2.5 ఇస్తారా, 2.6 ఇస్తారా, లేకపోతే 2 ఇస్తారా, 2.0 ఇస్తారా అనేది మనం
వచ్చిన తర్వాతే దాని గురించి నేను వీడియో చేయగలుగుతాను. సో ఇది వచ్చేసి డిసెంబర్ మంత్ 7th పే కమిషన్ డిసెంబర్ మంత్ శాలరీ అన్నమాట. డిసెంబర్ 2025 శాలరీ స్లిప్ మీ అందరికీ నేను చూపిస్తాను మాట ఇచ్చాను. ఇది నేను వీడియో అయితే చేశాను. ఓకేనా. సో ఓకే గైస్, మరి వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక తప్పకుండా కమెంట్ చేయండి, దానికి సంబంధించి వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకేనా. ఓకే గైస్, ఉంటాను మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్, జై హింద్.